పరిపూర్ణ వర్గము కాని సంఖ్య. సో ఇది 18 స్క్వేరు, ఇది 19 స్క్వేరు, ఇది 21 స్క్వేరు. పరిపూర్ణ వర్గం కాని సంఖ్య ఆప్షన్ 4. సో 1 to 30 వరకు స్క్వేర్స్ మనకు ఖచ్చితంగా రావాలి. అప్పుడు ఇలాంటి ప్రశ్నలు ఈజీగా చేయగలుగుతాం. x + 1/x = 5 అయితే దెన్ ద వాల్యూ ఆఫ్ ద x² + 1/x². సో x + 1/x = p అయింది అనుకుంటే x² 1/x² = p² - 2 అవుతుంది. సో అదేవిధంగా 5² - 2 25 - 2 23 ఆప్షన్ 1. ఇది ఎందుకు అవుతుందంటే సో x + 1/x = 5ని మనము ఇరువైపుల వర్గం చేస్తే స్క్వేర్ చేస్తే సో స్క్వేరు x² 1/x² ప్లస్ 2 1/x. ఈ ఎక్స్కి వెళ్ళిపోతుంది, 2 మిగులుతుంది. ఈ 2ను అటువైపు పంపిస్తే మనము 25 - 2 23 అవుతుంది. ఒక కమ్మీ రేఖాచిత్రంలో 3 యూనిట్ల పొడవు గల కమ్మీ 15.6 లక్షల జనాభాను సూచిస్తే 1 యూనిట్ పొడవు గల కమ్మీ చూపించే జనాభా. సో 3 యూనిట్స్ మనకు 15.6 అయినప్పుడు 1 యూనిట్ ఎంత అవుతుంది? సో 1/3 × 15.6. 5 5s are 5 2s are. ఆప్షన్ 2. లెస్ దెన్స్ గ్రేటర్ దెన్స్ ఇవి 3rd క్లాస్ సంబంధించినటువంటి ప్రశ్నలు. ఇక్కడ చూస్తే మనకు 36 30,000 ఇది పెద్దదన్నారు, ఇది అసత్యము. 12,000 కానీ ఇక్కడ 1 lakh ఇచ్చారు, ఇది కూడా కరెక్ట్ కాదు. 2,240 పెద్దది అవుతుంది కానీ ఇది కూడా తప్పు. ఇక ఆప్షన్ 5,08,411 5,06,11 ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది.